నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో ఇవాళ వీడియో వచ్చేసి సామ్సంగ్ వాళ్ళ గెలాక్సీ M07 స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా, ఇవాళ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని దొబ్బెలకంత ప్రెజెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం. కంటెంట్ నచ్చింది, మంచిగా అనిపించింది అంటే మాత్రం ఒక లైక్ అయితే పక్కా చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద తీసుకోవచ్చు సామ్సంగ్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్నాను. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే సామ్సంగ్ వాళ్ళది M06 ఏదైతే ఉందో ఒక మంచి కంబ్యాక్ ఫోన్ అనుకోవచ్చు తక్కువ రేటుకి. మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు మీరడ హీలో G99 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ ప్రైస్ తక్కువ ఉంది బై 7,700 రూపాయలకైతే స్మార్ట్ ఫోన్ వస్తుంది అఫీషియల్గా. అండ్ దేనికి ఎందుకు అంటే మాత్రమే తక్కువ బడ్జెట్ తీసుకొస్తారు అనుకోవచ్చు బై. ఇక్కడ చూసుకోవచ్చు మెయిన్ ఇక్కడ మంచి ఏంటంటే 8 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది సెల్ఫీది, 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. అవి కూడా పక్కకు పెడితే దీంట్లో మంచి విషయం ఏంటంటే 6 OS అప్గ్రేడ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ 6 ఇయర్స్ దాకా సెక్యూరిటీ ప్యాచెస్ వస్తున్నాయి. అప్డేట్స్ ఎప్పటిదాకా అంటే ఇక్కడ ఐ థింక్ ఇక్కడ నేను స్పెసిఫికేషన్స్ చెక్ చేసినప్పుడు కిందికి వచ్చేస్తాను. ఇక్కడ ఉంది 31 ఆగస్ట్ 2031 దాకా కూడా మీకు సెక్యూరిటీ అప్డేట్స్ అండ్ సెక్యూరిటీ ప్యాచెస్ OS అప్డేట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. సో ఇది ఒకటి చాలా మంచి విషయం అనుకోవచ్చు ఈ స్మార్ట్ ఫోన్ది. అఫీషియల్ సామ్సంగ్ వాళ్ళ వెబ్సైట్ తీసుకుంటే సింగిల్ కలర్ బ్లాక్ కలర్ వేరియంట్ ఆప్షన్ అవైలబుల్ ఉంది. 64GB స్టోరేజ్ వేరియంట్ 7,700 రూపీస్ ప్రైస్తో పాటు కూడా వస్తుంది అన్నమాట, లాంచ్ ప్రైస్ అనుకోవచ్చు. దీని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ స్మార్ట్ ఫోన్ అమెజాన్లో అవైలబుల్ ఉంది. ఎగ్జాక్ట్గా 7,000 రూపీస్కి అవైలబుల్. ఐ థింక్ ఇప్పుడు సేల్ అయితే నడుస్తున్నట్టునే. సో ఇక్కడ తక్కువగా వస్తుంది నేను చెక్ చేసిన కాడికి అయితే. ఇన్ కేస్ తీసుకోవాలంటే మాత్రం తీసుకోవచ్చు, కానీ ఏంటంటే ఒక 1000 రూపీస్ ఎక్స్ట్రా పెట్టుకోండి, ఎందుకంటే ఛార్జర్ సపరేట్గా ఇయర్ బాక్స్ ఇయర్. సో నేను ఇక్కడ చెక్ చేసినప్పుడు ఇక్కడ బాక్స్లో చూసుకోవచ్చు మీకు బాక్స్లో స్మార్ట్ ఫోన్ వస్తుంది, ఛార్జింగ్ కేబుల్, పిన్, సిమ్ జార్ పిన్, గైడ్ డాక్యుమెంట్స్ అవంతా ఇస్తున్నాయి. అండ్ ఆల్సో ఫింగర్ ప్రింట్ సెన్సర్ వస్తుంది, ఫేస్ అన్లాక్, డిఫరెంట్ జాక్, సామ్సంగ్ వాళ్ళ One UI 7తో పాటు అంతా మంచిగా ఉంది. ఓన్లీ ఏంటంటే ఛార్జర్ ఇయర్. సో ఛార్జర్కి ఒక 1000 రూపీస్ పెట్టుకోవాల్సిందే, 25 అవర్స్ ఛార్జర్ కాబట్టి. సో అదొకటి మైనస్ అనమాట, ఛార్జర్ ఒకటి. మీ దాంతో కూడా ప్లస్సే. బడ్జెట్లో ఎవరైతే 7,000-8,000 రూపాయలు ఒక మంచి స్మార్ట్ ఫోన్ కావాలనుకున్న వాళ్ళు ఈ స్మార్ట్ ఫోన్ అయితే తీసుకోవచ్చు. సో ఈ స్మార్ట్ ఫోన్కి ఏమైనా కాంపిటీషన్ ఉందా అంటే ఎస్ బై, మంచి కాంపిటీషన్ ఉంది. ఫస్ట్ చూసుకుంటే వివో నుంచి అన్నమాట. సో వివో వాళ్ళే వివో T4 Lite 5G స్మార్ట్ ఫోన్ ఉంది. సో ఆబ్వియస్గా కాస్ట్ ఎక్కువ ఉంది, ఒక 3,000 ఎక్స్ట్రా పెట్టిరంటే మీకు 5G వేరియంట్ ఆప్షన్ అవైలబుల్ ఉంది. సో ఇది ఒక ఆప్షన్ కన్సిడర్ చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ మోటరోలా వాళ్ళ నుంచి కూడా మోటరోలా G05, ఇది కూడా సేమ్ అదే ప్రైస్ కేటగిరీకి 7,000కి వస్తుంది అనమాట. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మాత్రమే బ్యాటరీ ఒక 100 mAh బ్యాటరీ ఎక్కువ వస్తుంది అంతే. ఇక్కడ ప్రాసెసర్ G81 ఉంది, కొంచెం ప్రాసెసర్ అయితే తగ్గింది అనుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే రియల్మీ నుంచి అన్నమాట. సో రియల్మీ వాళ్ళ రియల్మీ నార్జో 80 Lite 5G స్మార్ట్ ఫోన్ అన్నమాట. దీనిలో ప్లస్ పాయింట్ అయితే బ్యాటరీ అన్నమాట 6,300 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. ఒక 200 రూపీస్ ఎక్స్ట్రా కాస్ట్ అయితే పడుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే రెడ్మీ నుంచి అన్నమాట. సో రెడ్మీ వాళ్ళ A4 5G స్మార్ట్ ఫోన్, ఇది కొంచెం 500 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది. 120 Hz రిఫ్రెష్ రేట్, 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఇది 5G కదన్నా అంటే ఎస్బై జియో సిమ్ ఒకటి దీనిలో పనిచేస్తే మీ ఎయిర్టెల్ యూజ్ చేస్తాం కూడా 4G యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో అది కొన్ని ప్లస్ ఆర్ మైనస్ ఉంటాయి కదా, అట్లా అనమాట అవి. సో నా ఒపీనియన్లో పోయి సామ్సంగ్ వాళ్ళైతే ఒక మంచి ప్రైస్ కేటగిరీకి మంచి స్మార్ట్ ఫోన్ అయితే తీసుకొచ్చారు. ఇన్ కేస్ మీకు నచ్చింది, ఎక్కువ అప్డేట్స్ కావాలంటే మాత్రం తీసుకోండి అనేసి అయితే అంటాను. అది నా ఒపీనియన్ అనమాట. సో ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్ చెప్పేసాను, అండ్ ఆల్సో ఆల్టర్నేటివ్స్ చెప్పేసాను. నా ఒపీనియన్లో మాత్రమే ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అనేసి అయితే రికమెండేషన్ అయితే చేస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఏమైనా కంపారిజన్ వీడియోలని కామెంట్ చేయండి, రిప్లై ఇంకా ట్రై చేస్తాను. వీడియో క్రియేట్ చేయడానికి 2-3 డేస్లో క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.